పక్కనున్న బంగ్లాదేశ్ గురించి, ఇటు పక్కనున్న పాకిస్తాన్ గురించి ఒక్కసారి మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? అక్కడ హిందువులు ఎవరైతే ఇండియా అండ్ పాకిస్తాన్, ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఏదైతే బెంగాల్ 2 ముక్కలుగా విడిపోయాయో, ఆ 2 విడిపోయిన తర్వాత మత ప్రాతిపదికన భారతదేశాన్ని విడగొట్టిన తర్వాత అక్కడ హిందువులు ఎలా ఉన్నారు అనేసి ఎవరైనా దాని గురించి మాట్లాడుకున్నారా? లేదు. దాని గురించి మాట్లాడింది కేవలం హిందూ సంస్థలే అన్నమాట. కేవలం హిందూ సంస్థలే దాని గురించి మాట్లాడుతున్నాయి. కేవలం హిందూ సంస్థలకే అక్కడున్న హిందువులు ఎవరైతే మన తోబుట్టులు ఉన్నారు గదా! మన నుంచి విడిపోయిన మన తమ్ముళ్ళు, అన్నలు. సో, వాళ్ళందరి గురించి వాయిస్ రైజ్ చేస్తుంది హిందూ సంస్థలే. కానీ ఈ హిందూ సంస్థలకు దొరికేదేంటి? మత పిచ్చోళ్ళనేసి ముద్రలు. ఎందుకు మత పిచ్చోళ్ళు? పక్కనున్న బంగ్లాదేశ్‌లో నడి రోడ్డున 'దీపు చంద్రదాస్' అనేసి ఒక అబ్బాయిని నిర్దాక్షిణంగా కాల్చి చంపేస్తే, అతని ఒంటి పైన అతను అతను ప్రాణంతో ఉన్నప్పుడే అతని పైన పెట్రోల్ పోసి, కొట్టి మర్మంగాలపై గాయాలు చేసి, కొట్టి, పెట్రోల్ పోసి కాల్చేసినా కూడా పట్టించుకోని వాళ్ళు మన దగ్గరున్నారు. పాకిస్తాన్‌లో ఒకప్పుడు 80% మంది హిందువులు ఉండేవాళ్ళు. ఆ తర్వాత పార్టీషన్ తర్వాత వాళ్ళందరి సంఖ్య 20% వచ్చింది. ఆ 20% కాస్త ఇప్పుడు ఒక 5% మాత్రమే అక్కడ హిందువులున్నారు. సో, హిందువులు, సిక్కులు ఇలా వాళ్ళ గురుద్వారాలని, వాళ్ళ ఆలయాల్ని, వాళ్ళ స్వస్థలాల్ని విడిచిపెట్టేసుకోలేక, అక్కడి నుంచి రాలేక, అక్కడే చస్తూ బతుకుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడేది ఎవరు? ఇటు పక్కన బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ పక్కనే ఉంది. సరే ఆ బంగ్లాదేశ్ ఏర్పడింది కూడా బెంగాలీల నుంచే. అంటే బెంగాలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతం మార్చుకొని అదే బంగ్లాని వాళ్ళ అంటే ఉర్దూ కాకుండా, అరబిక్ కాకుండా కేవలం బాంగ్లానే మా అధికార భాష అనేసి దాని గురించి ఫైట్ చేసి ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇటు పాకిస్తాన్‌తో మాకు సంబంధం లేదు. వేరే ఇస్లామిక్ స్టేట్స్‌తో మాకు సంబంధం ఉండదు. కేవలం బాంగ్లాయే మా భాష అనేసి బాంగ్లా అంటే ఇటు మనం వెస్ట్ బెంగాల్‌లో ఏదైతే భాష వింటామో అలాంటి భాషనే అక్కడ మాట్లాడుతున్నారు అంటే మన తోబుట్టులు కదా! మన సహోదరులే కదా! అనేసి భారతదేశం వాళ్ళకి సపోర్ట్ చేసింది. అరె! మన వాళ్ళే కదా! మత మార్పిడి చేసుకున్నారు. అయినా కూడా ఒకే భాష మీద ఈ దేశం నిలబడింది కదా! సో, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనేసి మన భారతదేశం వాళ్ళకి సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేసిన తర్వాత దొరికిందేంటి? పాముకు పాలు పోసి పెంచినట్టు వాళ్ళిప్పుడు బుస కొడుతున్నారు. అక్కడ ఎవరైనా హిందువులున్నా, లేకపోతే హిందూ ఆలయాల్లో పూజలు జరుగుతున్నా కూడా సో, వాళ్ళ పైన అటాక్స్ చేస్తున్నారనమాట. 'దీపు చంద్రదాస్‌నైతే సజీవ దహనం చేశారు. బంగ్లాదేశ్ నడి రోడ్డు పైన జరిగిందిది. దీని గురించి ఎవరు స్పందించట్లేదు. దీని గురించి మేము స్పందిస్తే, దీని గురించి మేము మాట్లాడితే ఆ! మమ్మల్ని మత ఛాందసవాదులనేసి ముద్ర వేస్తారు. అండ్ ఇలాంటి బంగ్లాదేశ్ గురించి మీరు కూడా వాయిస్ రైజ్ చేయండి అనేసి ఎవరైనా కామెంట్ చేశారనుకోండి, అవతల లెఫ్ట్ వాళ్ళని లేకి నా కొడుకులంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళ కోసమే మేము మాట్లాడతాం. వాళ్ళకి అగెయిన్స్ట్‌గానే వాళ్ళు ఏదైతే నేరేటివ్‌ని బిల్డ్ చేస్తున్నారో, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అనేసి, భారతదేశం నుంచి జమ్మూ కాశ్మీర్‌ని విడగొట్టేసి, స్వతంత్ర జమ్మూ కాశ్మీర్‌గా ఇచ్చేయాలి అనేసి, స్వతంత్ర జమ్మూ కాశ్మీర్‌గా ఇచ్చేయాలనేసి ఎంతోమంది స్టూడెంట్సు 'ప్రకాష్ రాజ్' అనేసి చెత్త నా కొడుకులు కూడా సో, దీనికి సపోర్ట్ చేస్తున్నారు. 'తుకుడే తుకుడే' గ్యాంగ్‌లతో కలిసి నడుస్తున్నారు. సో, ఇలాంటి వాళ్ళకి అగెయిన్స్ట్‌గా మేము మాట్లాడితే మమ్మల్ని మన తోటి హిందువులే మళ్ళీ. ఆ! సో, వీళ్ళు ఏదో ఆశించి ఇవన్నీ చేస్తున్నారు. లేకపోతే బీజేపీకి కోవర్ట్ వీళ్ళు అనేసి ఇలాంటి మాటలు వింటున్నాం. అయినా కూడా ఒక జర్నలిస్ట్‌గా నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను అంటే, నా ఏదైతే మీడియా ఇండస్ట్రీ ఉందో, సో, దాన్నంతా విడిచిపెట్టేసి హిందువుల గురించి, లేకపోతే ఎవరైతే నార్మల్ పీపుల్ ఉంటారో వాళ్ళ గురించి, మన భారతదేశంలో జరిగే అన్యాయాల పైన మాత్రమే మేము గళం విప్పుతున్నాము అంటే అంత ఆషామాషీ కాదు. సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక యూనిటీగా రావాలి. సో, మనం యూనిటీగా ఉంటేనే ఈరోజు ఏదైనా సాధించవచ్చు. కొంతమంది లేఖినా కొడుకులొచ్చేసి భారతదేశానికి అగెయిన్స్ట్‌గా, హిందూ ధర్మానికి అగెయిన్స్ట్‌గా హిందువుల మధ్యల చీలికలు తెచ్చే విధంగా లేఖినా కొడుకులు. నేను లేఖినా కొడుకులు అనేసి ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, నా బంగ్లాదేశ్ సోదరమణుల గురించి అలా లేఖినా కొడుకులనేసి యూజ్ చేసిండు కాబట్టి, ఈరోజు నేను లేఖినా కొడుకులనేసి వాడికే యూజ్ చేస్తున్నా. ఇలాంటి ఫాల్తూగాళ్ళు మన పక్కనే ఉన్నారు. సో, వాళ్ళకి సపోర్ట్ చేసే కొంతమంది గులాంగిరి చేస్తూ అంటే ఇంతకుముందు ఎలా అయితే బ్రిటిషర్ల కాళ్ళ దగ్గర గులాంగిరి చేసిండ్రో మన వాళ్ళు కొంతమంది 'చంద్రశేఖర్ ఆజాద్' కావచ్చు, లేకపోతే 'భగత్ సింగ్' కావచ్చు, వాళ్ళని పొట్టన పెట్టుకున్న కొంతమంది మన భారతీయులు ఎలా ఉన్నారో అలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్స్ లాగా బయటికొస్తున్నారు. కలుగులో దాక్కున్న ఎలుకలు ఎలా బయటికొస్తాయో పొగబెట్టిన తర్వాత, అలా పొగబెట్టిన తర్వాత
యాంటీ నేషనల్ అనేసి, యాంటీ హిందుత్వ అనేసి ముద్ర వేసిన తర్వాత అదే యాంటీ నేషనల్స్తోని అదే హిందుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గులాంగిరి చేస్తున్నారనమాట. ఇది ప్రజెంట్ సోషల్ మీడియాలో నడుస్తుంది. సో హిందువుల పైన ఏదైతే అన్యాయాలు జరుగుతుంటాయో వాటి గురించి అయితే మేము వాయిస్ రేస్ చేస్తూనే ఉంటాం. సపోర్ట్ కూడా మాకు ఇలానే ఉండాలి. జై హింద్, జై భారత్.